అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాము. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా చాలా తక్కువేనండి. తిరుపతి వెళ్ళేవారు ఇవి వినడం వల్ల వాళ్ళకి ఏ ఏ ప్రదేశాలు వాటి ప్రాముఖ్యత గురించి, వాటిని చూస్తే వచ్చే ఫలితం గురించి తెలుసుకుందాము. వెంకటేశ్వర స్వామితో మాట్లాడి ఆయనతో తిరిగి ఆయనతో ప్రత్యక్షంగా సంభాషించిన వారు ఇప్పటికీ వెంకటాచలం మీద కొలువై ఉన్నారండి. మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొచ్చేస్తాం, కానీ ఈ ప్రముఖుల గురించి మనకి తెలియదు. మనం వెంకటేశ్వర స్వామి దర్శించుకుని రావడమే కాకుండా వీరి గురించి తెలుసుకుని వారిని కూడా దర్శించుకుంటే మన యాత్ర ఇంకా సంపూర్ణ ఫలితం వస్తుందండి. ఈ మహాభక్తుల గురించి మనం వినినంత మాత్రమున, తెలుసుకున్నంత మాత్రమున వెంకటేశ్వర స్వామి కూడా ఈ చరిత్ర ఆయన చెవులు పెట్టి కూడా ఆయన ఇలా వింటారటండి. ఆయనకి అంత ఇష్టం ఆయన భక్తుల గురించి మాట్లాడుకుంటే. అటువంటి మహానుభావుల గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ఇది నిజంగా యథార్థంగా తిరుమలలో జరిగిన యథార్థ సంఘటనలండి. వాటి గురించి తెలుసుకుందాము. ముందుగా తిరుమల నంబి గారి గురించి తెలుసుకుందాము. ఈ తిరుమల నంబి గారు వెంకటేశ్వర స్వామిని ప్రప్రథమంగా పూజించిన మహాభక్తుడు, తొలి భక్తుడు కూడానండి. ఈ తిరుమల నంబి గారి గొప్పతనం ఎంతంటే, ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని ఊరేగింపుగా బయటికి తీసుకొస్తే మొట్టమొదటిసారిగా తిరుమల నంబి గారి వద్ద ఆయన దేవాలయం దగ్గరికే వెళ్ళి స్వామివారికి అక్కడ మొట్టమొదటి హారతి ఇస్తారటండి. అది ఆయన యొక్క గొప్పతనము. ఆయన అప్పట్లో వెంకటేశ్వర స్వామి అభిషేకానికి, పాప వినాశనానికి తెల్లవారుజామున లేచి, అప్పట్లో అంటే దగ్గరలోని జలం ఉండేది కాదు. ఆ పాప వినాశన దగ్గరికి కుండలో తీర్థాన్ని, గంగని సేకరించి నడుచుకుంటూ వచ్చి ఆ స్వామి అభిషేకానికి వినియోగించేవారటండి. అంత దూరం నుంచి కష్టపడి బ్రాహ్మీ ముహూర్తంలో జలాన్ని తీసుకొచ్చేవారనమాట పాప వినాశనం నుంచి. ఆయన చాలా సంవత్సరాలుగా అలాగ వెంకటేశ్వర స్వామికి ఆ తీర్థాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసి ఆ సేవ చేస్తూ ఉన్నారు. ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల నంబి గారిని పరీక్షించదలిచి ఒకరోజు ఒక చిన్న బోయగాడు వేషంలో, చిన్న బాలుడి రూపంలో ఆయన దగ్గరికి వచ్చి, స్వామి నాకు చాలా దాహంగా ఉంది, నాకు కొంచెం త్రాగడానికి జలం ఇవ్వరా అని ప్రాధేయపడతాడట. వెంటనే తిరుమల నంబి గారు, ఇది స్వామికి అభిషేకం చేయడానికి తీసుకువెళ్తున్నాను, చాలా దూరం నుంచి తీసుకొస్తున్నాను, ఇది ఎవరికి ఇవ్వకూడదు, స్వామివారి గురించే తీసుకొస్తున్నాను అన్నారట. అప్పుడు ఆ చిన్న బాలుడు ఆయన్ని తిరుమల నంబి గారు వెనకాల కుండకి తన బాణంతో చిన్న కన్నం పెట్టి ఆ నీళ్లు ఇలా దోశలతో పట్టి నీళ్లు తాగేశారట. తిరుమల నంబి గారికి ఎందుకనో ఏమిటి ఇంత కుండలో జలం ఇంత తేలిగ్గా ఉంది అనేసి ఆయన వెనక్కి తిరిగి చూస్తే ఆ జలధార పడుతుంటే ఆ బాలుడు సేవించడం చూసి తిరుమల నంబి గారు చాలా కోపగించారట. నేను చెప్పాను కదా, చాలా దూరం నుంచి తీసుకొస్తున్నాను, ఇది స్వామివారి అభిషేకానికని, మొత్తం జలం నేను ఎంతో కష్టపడి తీసుకువచ్చిన ఈ జలాన్ని నువ్వు ఇలా వృధా చేస్తావా, నేను మరలా అంత దూరం వెళ్ళాలా అని ఆ బాలుని కొట్టబోయారట. అప్పుడు ఆ బాలుడి రూపంలో ఉన్న ఆ కోయేవాడు, తాత నిన్నెంతో బ్రతిమాలాను, నిన్నువేమో నాకు జలం ఇవ్వలేదు, నాకు విపరీతంగా దాహం వేసింది, అందుకునే తాగేశాను అంటే, ఇప్పుడు తిరుమల నంబి నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చిన జలాన్ని నువ్వు వృధా చేశావు, నేను అంత దూరం వెళ్ళి పాప వినాశనానికి వెళ్ళి మరలా జలం ఎలా తీసుకురావాలి, ఆ పూజకు వేళ మించిపోతుంది అని బాధపడితే, అప్పుడు తాత ఇలారా, నువ్వు అంత దూరం పాప వినాశనానికి వెళ్ళక్కర్లేదు అనేసి పక్కనే ఉన్న ఒక కొండ వద్దకు తీసుకువెళ్ళి బాబు బాణం వేసి అక్కడి నుంచి పెద్ద జలధార ఏర్పడిందటండి. అదే ఆకాశగంగ. నువ్వు రోజు ఈ జలధార నుంచే నువ్వు ఈ జలాన్ని తీసుకువెళ్ళి స్వామివారి అభిషేకానికి వినియోగించు అని ఆ బాలుడు అదృశ్యమైపోయాడట. అప్పుడు ఆ తిరుమల నంబి గారికి అర్థమైందంట, ఆ వచ్చిన బాలుడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అని. అయ్యో బాలుడిని ఎంత నిందించానని బాధపడి క్షమాపణ అడిగి అప్పుడు ప్రతిరోజు ఈ ఆకాశగంగ జలాన్ని
తీసుకువెళ్ళి ఆయన స్వామివారి అభిషేకానికి పూజాది కార్యక్రమాలకి వినియోగించేవారట. ఇప్పటికీ ఆకాశగంగ తీర్థాన్ని స్వామివారికి వినియోగిస్తున్నారు. ఇది ఆకాశగంగ యొక్క ప్రత్యేకత. అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సృష్టించిన జలం అన్నమాట ఆకాశగంగ. అందుకనే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ముందుగా తిరుమల నంబిగారి వద్దే ఆగి ఆ తిరుమల అక్కడ ప్రథమ హారతి వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తారటండి. అంటే వెంకటేశ్వర స్వామి తన భక్తులకి అంతటి ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. భక్తులంటే అంత అభిమానం ఆ స్వామికి. అలాగే ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామికి అభిషేకము అర్చన అనంతరము ఆయన మరలా కొండ దిగి వచ్చేవారటండి. వచ్చి మరలా సాయంత్రం వెళ్ళి మరలా స్వామివారికి అర్చన కార్యక్రమం మరలా వెళ్ళి చేసేవారట. అలాగా 2 సార్లు, రోజుకి 2 సార్లు తిరుమల అలాగా 2 సార్లు తిరుమల అలిపి మార్గం నుంచి మెట్లు ఎక్కి స్వామివారికి సేవ చేసుకుని మధ్యాహ్నం వచ్చి మరలా సాయంత్రం స్వామివారికి సేవ చేసి మరలా నైట్ టైం వచ్చేవారట. అలా 2 సార్లు చాలా కష్టపడి స్వామివారిని అలా సేవిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఆయన మధ్యాహ్న సమయంలో ఆ తిరుమల నంబిగారు రామానుజాచార్యుల వారికి రామాయణం వినిపించేవారట. ఆ రామాయణము మరలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కథలతో చెప్పేవారటండి. ఒకసారి చెప్పింది మరలా చెప్పేవారు కాదట. ఇలా తిరుమల నంబిగారు యొక్క అపూర్వమైన భక్తి, అచంచలమైన భక్తికి వెంకటేశ్వర స్వామి మెచ్చి తర్వాత ఆయన తిరుమల నంబిగారు ఇంకొక బాధపడేవారట. అయ్యో, స్వామివారికి 2 సార్లే నేను అర్చన చేస్తున్నాను, మధ్యాహ్న సమయంలో స్వామివారికి అర్చన చేయలేకపోతున్నాను అని బాధపడేవారట. అప్పుడు తిరుమల నంబి గారికి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి, తిరుమల నంబి, నువ్వు బాధపడకు, నేను అలిపిరి మార్గంలో నేను నా పాదాలు నిలుపుతున్నాను, నువ్వు మధ్యాహ్న సమయంలో అక్కడికి వచ్చి అంత కొండపై వరకు ఎక్కక్కర్లేకుండా అక్కడికి వచ్చి నువ్వు పూజా కార్యక్రమాలు చేసుకో. ఈ విధంగా చేయడం వల్ల నువ్వు త్రిసంధ్యలు నన్ను సేవించిన ఫలితము వస్తుంది నీకు. అయ్యో, మనసులో నేను త్రిసంధ్యలు చెయ్యలేదే అనే బాధ ఉండదు అని ఆయన పాదాలని అక్కడ నిలిపారటండి. అది తిరుమల నంబి గారి గొప్పతనము. అలా తిరుమల నంబి గారు సాక్షాత్తు పెట్టిన పాదాలు ఇప్పటికీ మన భక్తులందరం మనం దర్శించుకుంటున్నాము. అది ఆ స్వామివారి పాదాల యొక్క ప్రాముఖ్యత. ఆ అలిపిరి వద్ద వచ్చిన పాదములు కేవలం తిరుమల నంబిగారి భక్తికి నిదర్శనం అన్నమాట. అంటే స్వామివారు ఆయన భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆయన పాదాలని అక్కడ మనకి ప్రసాదించారన్నమాట, అంటే భక్తుల కొరకు. తిరుమల నంబిగారిలాగే ఇంకొక మహాభక్తురాలు, ఆవిడ గురించి చాలా చెప్పుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఆమె తరిగొండ వెంగమాంబ గారు. ఆవిడ చిన్నతనం నుంచి మహాభక్తురాలన్నమాట. ఆవిడకి వెంకటేశ్వర స్వామి అంటే అచంచలమైన భక్తి, దైవం మీద విపరీతమైన విశ్వాసము. ఆమె చిన్నతనం నుంచి, బాల్యం నుంచే ఆమెకి దైవం పట్ల చాలా భక్తి ఉండేదటండి. ఆ అలిపిరి మార్గంలో ఎక్కే మార్గంలో తరిగొండ వేంగమాంబ గారి సమాధి కూడా ఉంటుంది. కానీ చాలామంది భక్తులకి ఆమె మహిమ గురించి తెలియదు. పూర్వకాలంలోని తరిగొండ అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ఆ తరిగొండ గ్రామంలో కృష్ణయ్య, మంగమ్మ అనే దంపతులు ఉండేవారు. ఆ దంపతుల సంతానమే తరిగొండ వెంగమాంబ గారు. మొట్టమొదటిసారిగా 5 పురుష సంతానం తర్వాత ఈ అమ్మాయి జన్మించిందన్నమాట, తరిగొండ వెంగమాంబ గారు. ఆ దంపతులు 5 పుత్ర సంతానం తర్వాత పుత్రిక కావాలని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక పుట్టిన బాలిక కాబట్టి ఆ అమ్మాయికి వేంగమాంబ అని పేరు పెట్టారనమాట. ఆ అమ్మాయికి చాలా బాల్యం నుంచి, చిన్నతనం నుంచే వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. ఆమె వెంకటేశ్వర స్వామి గురించి భజనలు చేస్తూ, కీర్తనలు చేస్తూ, ఆటపాటల్లో కూడా స్వామిని తలుచుకుంటూ ఉండేవారట. అందరూ తల్లిదండ్రులు ఏమిటి దేవుడి ధ్యాస తప్పించి వేరే ధ్యాస లేదు, ఇక ఇలా కాదు, ఈ అమ్మాయికి వివాహం చెయ్యాలని బాల్యంలోనే ఆ అమ్మాయికి అప్పట్లో బాల్య వివాహాలు జరిగేవటండి. బాల్యంలోనే బాల్య వివాహం చేశారట. అయితే
అప్పటికి ఆమె ఇంకా రజస్వల కాలేదు. కాకపోతే వివాహం అంటే అయ్యింది కానీ ఇంకా తన భర్తతో కలిసి ఈయన క్షణాలు ఇంకా రాలేదు. అయితే దురదృష్టము ఆమెను వెంటాడింది అనుకుంటా. ఆ వివాహమైన కొన్ని సంవత్సరాలకే ఆమె భర్త మరణించాడు. అయితే ఆమె చిన్న వేతనంలోనే జరిగింది కాబట్టి ఆమె బొట్టు తీయలేదు. బొట్టు పెట్టుకునేది, పువ్వులతో అలంకరించుకునేది, మామూలు ముత్తైదువులాగే చిన్న బాలిక కదా, అలాగే స్వామివారిని సేవిస్తూ ఉండేవారట. ఊరి వారందరూ ఇదెక్కడ విడ్డూరము, ఈమె వితంతువుగా ఏమీ చేయలేదు, తల్లిదండ్రులు అలాగే ఉంచారు, అది తప్పు కదా అని ఊరి వారందరూ నిందించేవారట. అయితే ఆ తల్లిదండ్రులు బాధపడి చిన్నపిల్ల కదా, చాలా చిన్నతనంలోనే కదా, ఆ బాలికని అలా ఆనందంగా ఉండనివ్వండి అని తల్లిదండ్రులు వేడుకునేవారట ఊరి జనాల్ని. అయితే ఈ సనాతన సాంప్రదాయం పాటించేవారు ఆమె అలాగా సౌభాగ్య చిహ్నాలు ఏమీ విడవకుండా అలా సంచరించడము, అలా దేవుని పూజలకు చెయ్యడము, అలా హనుమంతుని గుడికి ఆమె తరచు వచ్చి హారతి ఇవ్వడము ఆ సనాతన సాంప్రదాయాలకి నచ్చేది కాదట. ఒకరోజు పుష్పగిరి నుంచి స్వామీజీ తరిగొండ గ్రామం వచ్చారట. అప్పుడు ఊరు పెద్దలందరూ ఆ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి వేంగమాంబ గారి గురించి విన్నవించుకున్నారట. ఈవిడ సౌభాగ్య వస్తువులు ఏమీ తీయలేదు, ఆమె అలాగే ధరిస్తున్నారు, అన్ని పూజలకి ఇలాగే హారతి ఇస్తున్నారు అనేసి ఆమె మీద స్వామివారికి విన్నవించారు, నేరారోపణ చేశారట. అయితే ఆ అమ్మాయిని తీసుకురండి అన్నారట పీఠాధిపతి. అప్పుడు వచ్చి గ్రామస్తులు వేంగమాంబని పీఠాధిపతి దగ్గరికి తీసుకువెళ్ళారట. అప్పుడు పీఠాధిపతి, ఏమి నువ్వు నీ భర్త మరణించారు కదా, నువ్వు సౌభాగ్య వస్తువులు ఎందుకు తీయలేదు, తప్పు కదా, సాంప్రదాయం పాటించాలి కదా అన్నారట. స్వామి, నా భర్త ఎవరనుకుంటున్నారు, నా భర్త సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, నేను ఈ సౌభాగ్య వస్తువులు తీయవలసిన అవసరం లేదు, నా భర్త ఉన్నారు అనేసి ఆమె అన్నారట. అప్పుడు కనీసం నీకు పీఠాధిపతికి నమస్కరించాలనే సంస్కారం కూడా లేదా, నేను పీఠాధిపతిని, నాకు నమస్కరించాలని కూడా నీకు తెలియదా అన్నారట. అప్పుడు అవునా స్వామి, మీకు నమస్కరించాలా, సరే స్వామి మీరు ఒక్కసారి ఆ పీఠం పైనుంచి లేవండి అన్నారట వేంగమాంబ గారు. వెంటనే ఆ స్వామి ఆగ్రహించారట. లేదు స్వామి, ఒక్కసారి పీఠం నుంచి లేవండి, పక్కకు వెళ్ళండి అన్నారట. అప్పుడు స్వామి గారు సరే చూద్దాం ఏం జరుగుతుందని పీఠం నుంచి లేచి పక్కకు జరిగి నుంచున్నారట. అప్పుడు వేంగమాంబ గారు ఆ పీఠానికి నమస్కరించారట. వెంటనే ఆ పీఠము, స్వామివారు కూర్చున్న పీఠము దగ్ధమైపోయిందట. అంటే అగ్నికి ఆహుతి అయిపోయింది అనమాట. వెంటనే స్వామివారు ఆ సంఘటన చూసి భయపడి, అమ్మో ఈమె సామాన్యురాలు కాదు, మహాభక్తురాలు అనేసి స్వామివారు గ్రామస్తులందరికీ చెప్పారట. ఈమె మహాభక్తురాలు, ఈమెకి ఎటువంటి మీరు ఆటంకాలు కలిగించొద్దు, ఆమెని నిందించవద్దు, ఆమెను అలాగే జీవించనివ్వండి అని గ్రామస్తులందరికీ చెప్పారట స్వామివారు. ఆమె దైవాంశ సంభూతురాలని పుష్పగిరి పీఠాధిపతి చెప్పిన ఆ గ్రామస్తులు ఆమె అలా తిరగడం భరించలేక ఒకసారి దేవాలయంలోకి అడుగు పెడుతుంటే ఆమెని బలవంతంగా బయటికి నెట్టి, నీకు సిగ్గు లేదా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలాగ ఆలయంలోకి ప్రవేశిస్తున్నావు, నువ్వు ఈ ఊరు విడిచి వెళ్ళిపో అనేసి అందరూ ఆగ్రహించారట. వెంటనే వేంగమాంబ గారు, అలాగా, నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలా, అలాగే స్వామివారి అనుజ్ఞ ఎలా ఉంటే అలాగే చేస్తాను అని వెంటనే ఆమె అడవుల గుండా తిరుపతి ప్రయాణమయ్యారటండి. అలా అడవి మార్గం నుండా నడుచుకుంటూ అప్పుడు అలా తిరుపతి కాలి మార్గాన బయలుదేరారటండి. అయితే అలా వేంగమాంబ గారు తిరుమల చేరుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోనే ఆమె నివాసం ఏర్పరచుకుని ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొని ఆవిడ ముత్యాలతో హారతి ఇచ్చేవారట. ఆవిడ ముత్యాల హారతి అయ్యాకనే స్వామివారికి పౌలింపు సేవ చేసేవారటండి. అలాగే ప్రతిరోజు ఆవిడ ముత్యాల హారతి ఇచ్చేవారట. ఆ ముత్యాల హారతి ఇప్పటికీ తిరుమలలో నిర్వహిస్తూ ఉంటారు. అది ఆమె యొక్క భక్తికి నిదర్శనం అన్నమాట. ఆవిడ ఎంతటి మహాభక్తురాలంటే
పాప వినాశనానికి వెళ్ళే దారిలో ఒక స్వామివారికి ఒక వనం పెంచాలని ఒక బావిని తవ్వారటండి. ఆ బావి చాలా వరకు తవ్వాక ఒక పెద్ద బండ అడ్డు వచ్చిందట. ఆ బండను తొలగిస్తేనే కానీ జలము పైకి రాదు. ఎలా బండను తొలగించడము అనుకుని అప్పుడు వెంగమాంబ గారు అటుగా వెళ్ళి ఆమె ఆ విషయం తెలుసుకుని ఆమె అక్కడ కొంత జలాన్ని ఆ బండ మీద చిలకరించి స్వామివారికి ప్రార్థించారట. వెంటనే ఆ బండ బల్లున బద్దలయ్యి చిన్న చిన్న ముక్కలుగా అయ్యి అప్పుడు జలం పైకి ఉబికిందటండి. అది ఆమె యొక్క భక్తికి నిదర్శనము. ఆ బావి తవ్విన చోటే వెంగమాంబ గారు పెద్ద తులసివనము ఆవిడ ఏర్పాటు చేసి ఆ తులసివనాన్ని పెంచి ఆ తులసివనంలోని దళాల్ని ఆమె మాలలుగా చేసి ప్రతిరోజు స్వామివారికి సమర్పించి ఆ అర్చన అనంతరము ఆవిడ ముత్యాలతో హారతి ఇచ్చేవారటండి. ఇలా ముత్యాల హారతి ఆమె అర్చన నిరంతరం చేయడం వల్ల ఆమెను చూసి అక్కడ కూడా ఆమె మీద ఈర్ష్యపడే భక్తులు తయారయ్యారన్నమాట. అందులో ఒక ఆయన అయితే అప్పట్లో వంశపారపర్యంగా కాకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా అధికారులు వచ్చి అక్కడ స్వామివారికి సేవలు చేసేవారన్నమాట. వాళ్ళు ఈమె భక్తికి మెచ్చి ఆమె మీద అసూయ పెంచుకుని ఆమెని నిందించడం మొదలుపెట్టారట. నువ్వు అసలు ఇలాగే గుడిలోకి అడుగు పెట్టకూడదు అనేసి ఆమెని నిందించేవారట. ఆమె వెంగమాంబ గారు వారి మాటలు పట్టించుకోకుండానే ఆమె స్వామికి తమ సేవ చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆమె తులసి వనములోని దళాలతో మాల కట్టి స్వామివారికి అలంకరించి స్వామివారి అర్చన అనంతరము ఆమె వచ్చి ఆమె తులసి వనములో కూర్చుని జ్ఞాన ముద్రలో స్వామివారిని జ్ఞానించుకుంటున్నారట. ఆ టైంలోని ఆ దేవస్థానం తరపు నుంచి నియమించిన ఒక భక్తుడు, ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో నియమించిన అర్చకుడు అక్కరామ దీక్షితులు అనే ఒక పండితుడు, అక్కరామ దీక్షితులు అనే ఒక ప్రభుత్వంచే నియమించబడిన ఒక పండితుడు వచ్చి ఆమె మీద వారు భోజనం చేసిన ఒక ఎంగిలి విస్తరాకుని విసిరారటండి. వెంటనే ఆమె స్వామివారి సేవలో ఉన్న ఆమె వెంటనే ఆగ్రహస్తురాలై వెంటనే వారిని శపించారట. మీరు మీ వంశము నన్ను ఇంత దారుణంగా అవమానం చేస్తారా? నేను మీకు ఏమి ద్రోహం చేశానని వెంటనే మీరు రక్తం కక్కుకుని చనిపోవాలని శపించారట. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ చాలా భయంకరమైన రక్తము కక్కుకుని బాధ పడుతున్నారట. అప్పుడు వెంటనే వాళ్ళలో ఒక చిన్న కుమారుడు ప్రాక్కుంటూ వచ్చి, అమ్మ మమ్మల్ని మన్నించమ్మా అనేసి వెంగమాంబ గారు పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆమె కోపం తగ్గి, సరే ఇక్కడి నుంచి ఇంకా మీ వంశంలోని ఒక్కరే జీవించి ఉంటారు అని ఆమె తన శాపంలోని కొంత విమోచన కలిగించారట. ఇప్పటికీ ఆ వంశంలో ఇప్పటికీ ఒక్కరే జీవించి ఉంటారంటే ఒక మగ సంతానమే. ఆవిడ వెంగమాంబ గారు అప్పట్లో వెంకటేశ్వర స్వామి యొక్క ఆ దివ్య లీలల గురించి ఒక పుస్తకం కూడా రచించారటండి. ఆ పుస్తక ప్రతులు పట్టుకు వెళ్ళి అది చదివిన వాళ్ళకి పెళ్ళి కాని పిల్లలకి వివాహం అయ్యేవటండి. అది ఆ నోట చేరి ప్రతి భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తదనంతరము వెంగమాంబ గారి వద్దకు వెళ్ళి ఆమె ఆశీస్సులు తీసుకునేవారటండి. అలా ఆమె జగత్ ప్రఖ్యాతి కాంచారు. ఆవిడ అలా కొన్నాళ్ళకి తుంబుర తీర్థమని అక్కడికి వెళ్ళి ఆవిడ ఆ ఏకాంత ప్రదేశంలో స్వామివారిని అలాగ మానసికంగా దర్శించుకుంటూ ఉండేవారట. ఆ వెంకటేశ్వర స్వామికి నిత్యము ఏకాంత సేవ అయిన తదనంతరము ఆమె స్వరంగ మార్గము ద్వారా స్వామివారి దగ్గరకు సాక్షాత్తు స్వామివారి గర్భగుడిలో ప్రవేశించి ఆమె పాత పుష్పాలన్నీ తీసి తన తీసుకువెళ్ళిన పుష్పాలతో స్వామివారిని సేవించేవారట. అలా చాన్నాళ్ళగా జరుగుతోంది. అయితే కొన్నాళ్లకు అక్కడ అర్చకులు గమనించారట, రాత్రి తాము నివేదించిన పుష్పాలు కాకుండా కొత్త పుష్పాలు ఉండడం చూసి, ఏమిటి ఈ పుష్పాలు మేము పెట్టినవి కాదు కదా, ఇది ఎలా సాధ్యం అని ఏం జరుగుతుందో చూద్దామని అందరూ అనుకున్నారట. అప్పట్లో తిరుమలని మహాంతులు పరిపాలించేవారట. అప్పుడు ఆ మహాంతులు ఈ పుష్పాలు మారడాన్ని గమనించి
ఇక ఏదో ఎలా జరుగుతుందో చూద్దామని కోవెల మూసివేసే టైంలో ఒక మహంతి గర్భాలయంలోనే ఉండిపోయారట. ఆ గర్భాలయంలో ఉండగా అర్ధరాత్రి ఒక దివ్య తేజస్తో వెంగమాంబ గారు ఆ గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారి అర్చన చేయడం చూసి ఆయన ఆశ్చర్యపోయారట. ఆమె ఎంతటి భక్తురాలంటే వెంగమాంబ గారు ప్రతిరోజు ఆమె భాగవతాన్ని భక్తులకి చెప్తూ ఉండేవారట. తన వద్ద వచ్చిన భక్తులకి ప్రతిరోజు భాగవత ప్రవచనం జరిగేదట. అయితే ఇది తెలిసి వెంకటేశ్వర స్వామి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పవలింపు సేవ అయిన తర్వాత ఆ వెంగమాంబ గారి దగ్గరికి వచ్చి ఆయన ఆ వనంలో ఏర్పాటు చేసిన ఒక ఉయ్యలలో పడుకుని, వెంగమాంబ భాగవతం చెప్పు, నేను వింటాను అంటే వెంగమాంబ గారు చదువుతూ ఉంటే ఆ భాగవతాన్ని వివరించి చెప్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి తన్మయత్వంతో చాలా ఆనందంగా అలా వింటూ ఉండేవారట. అలా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి పవలింపు సేవ అయిన తర్వాత తుంబరి తీర్థము వెంగమాంబ గారి దగ్గరికి వచ్చి అక్కడ వనంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో పడుకుని అలాగా భాగవతాన్ని ఆమె చెబుతూ ఉంటే వింటూ తన్మయత్వంతో వింటూ ఉండేవారట. అలా తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలయ్యే వరకు అలా వినేవారట. ఆ సుప్రభాత సేవ అది మొదలైన వెంటనే స్వామిగారు గబగబా ఆయన కోవెలలోకి వెళ్ళేవారట. అలా ఒకరోజు రాత్రి ఆ టైంకి మంచి ఘట్టం నడుస్తోందట భాగవతంలో. అయితే స్వామివారు లేవబోతుంటే వెంగమాంబ, అయ్యో స్వామి ఇంకొంచెం సేపు ఈ ఘట్టం విని వెళ్ళండి అంటే, లేదు అక్కడ సుప్రభాత సేవ మొదలైందని వెంకటేశ్వర స్వామి గారు లేవబోతుంటే ఆ టైంలోనే అనుకోకుండా వెంగమాంబ గారు ఆగండి స్వామి అని ఆ స్వామివారి పంచె పట్టుకున్నారట. వెంటనే పంచె కొంచెం ఆమె చేతిలో ఉండిపోయి సగం మిగిలిన దాంతో స్వామివారు ఆలయంలో ప్రత్యక్షమయ్యారట. అయితే ఈ సుప్రభాత సేవ జరుగుతుండగా స్వామివారిని చూసిన అర్చకులు ఆశ్చర్యపోయారట. ఇదేంటి స్వామివారి పంచెలో సగభాగమే ఉంది, మిగిలింది ఏమైంది అని అనుకున్నారట. అయితే ఇందులోని ప్రధాన అర్చకులకు తెలుసు అది ఎక్కడ ఉందో, ఇది ఇంకెక్కడ ఉంటుంది, ఇదంతా వెంగమాంబ పని అయి ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళండి, ఆమె ఇస్తారు అన్నారట. ఈ పూజానంతరము అర్చకులు వెంగమాంబ గారి మందిరం వద్దకు వెళ్ళారట, తుంబర తీర్థం. అప్పుడు ఏది స్వామివారి పంచె అంట, అదిగో పూజా మందిరంలో ఉంది, తీసుకోండి, నేనేమో భాగవతం చెప్తున్నాను, మధ్య కొంచెంసేపు ఆగవయ్యా అని ఇలా పట్టుకున్నాను, ఆయనేమో సుప్రభాత సేవ అయ్యింది అని విదిలించుకుని వెళ్ళిపోయారు. ఆ టైంలో అది నా చేతిలో ఉండిపోయింది, ఏం చేయను, ఆయన కంగారుగా వెళ్ళిపోయారు. అదిగో అక్కడ ఉంది, తీసుకువెళ్ళండి అన్నారట. దీన్ని బట్టి అర్థమవుతోంది ఆమె వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తురాలో. అలా వెంగమాంబ గారు చాలా సంవత్సరములు స్వామివారిని సేవించి ఆమె జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ జీవ సమాధి ఇప్పటికీ చాలామంది భక్తులకు తెలియదు. ఆ జీవ సమాధి అమ్మవారి వెంగమాంబ గారి సమాధి ఎక్కడ ఉందంటే ఆదివరాహస్వామి కోవెల వద్ద వరాహస్వామి కాటేజెస్ అని ఉంటాయండి. కాటేజ్ దగ్గరికి అలా అటువైపు వెళితే అక్కడ వెంగమాంబ గారు జూనియర్ కాలేజ్ అని ఉంటుంది. మనం వెళ్ళి ఇలా వెంగమాంబ గారు సమాధి దర్శించడానికి వచ్చామని అక్కడ అడిగితే వాళ్ళు లోపలికి పంపిస్తారు. ఆ లోపల తులసి వనంలో వెంగమాంబ గారు సమాధి ఉంటుందండి. ఈ సందర్శకులు వెళ్ళినప్పుడు ఆమె సమాధిని మనం సందర్శించవచ్చు. ఆ వెంగమాంబ గారు సమాధి దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ మౌనంగా కొంతసేపు కూర్చుని బయటికి నిశ్శబ్దంగా వచ్చేయాలండి. ఆమె ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి సేవలో ఉంటారు అనేసి ఇప్పటికీ భక్తుల నమ్మకము. ఆమె వెంకటేశ్వర స్వామి పవలింపు సేవ తదనంతరము ముత్యాల హారతి జరుగుతుంది. ఆ టైంలో వెంగమాంబ గారు అక్కడికి వస్తారని భక్తులందరి ప్రగాఢ విశ్వాసము. అంతటి మహనీయురాలు తరిగొండ వెంగమాంబ గారు. అప్పట్లో తిరుమల భయంకర అరణ్యాలతో ఉండేది, క్రూర మృగాలతో, భయంకరమైన కీటకాలతో ఉండేది. అప్పట్లో రామానుజాచార్యులు తన శిష్యుల్ని మీరు ఎవరైనా వెంకటేశ్వర స్వామికి ఒక పుష్పవనాన్ని పెంచుతారా, మీరు వెళ్ళి అక్కడ తిరుమల కొండపైన నివాసం ఉంటారా అనేసి అడిగారట.
అప్పుడు అందులోని ఒక భక్తుడైన ఒక అనంతాల్వారు నేను వెళ్తాను అనేసి ఆ గురువు ఆ అనుజ్ఞ తీసుకుని తన భార్య సమేతంగా ఆ తిరుమలపై నివాసం ఏర్పరచుకుని చిన్న కుటీరము నిర్మించుకొని అక్కడ ఒక పుష్పవనం ఒక ఏర్పాటు చేయాలి అనేసి అనుకుని స్థల సేకరణ చేసి, అయితే ఈ పుష్పవనం పెంచాలంటే జలం కావాలి, దగ్గరలో జలం లేదు అని అక్కడ ఒక బావిని తవ్వాలని నిర్ణయించుకొని ప్రతిరోజు బావిని కొంత తవ్వుతూ ఉండేవారట. అయితే అప్పటికే ఆయన అనంతాల్వారు భార్య నిండు గర్భిణి. అయితే ఈయన తవ్విన ఈ మట్టిని తీసుకుని ఆ అనంతాల్వారు భార్య నిండు గర్భవతి అయిన ఆమె దాన్ని ఒక బుట్టలో ఎత్తుకొని దూరంగా పోసి వస్తూ ఉండేవారట. ఈ అనంతాల్వారు ఆయన భార్య పడే కష్టాన్ని వెంకటేశ్వర స్వామి గమనించి, అయ్యో వీరికి ఎలాగైనా వీళ్ళకి సాయం చేయాలి, నా సేవకి పుష్పవనం పెంచడానికే కదా వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు అని భావించి ఒక బాలుడు రూపంలోని అనంతాల్వారి దగ్గరికి వచ్చి, నేను మీకు సహాయం చెయ్యనా అని అడిగారట. వెంటనే అనంతాల్వారు కోపగించి, ఆహా, నేను స్వామివారి వారికి చేసే సేవలో ఫలితాన్ని నువ్వు తీసేసుకుందామనా? అదేం కుదరదు, ఇది నేను ఒక్కడిని నా భార్యతో చేస్తాను, ఎవ్వరూ నా సహాయము నాకు అక్కర్లేదు, నేను బావిని తవ్వి నేను వనాన్ని పెంచుతాను, నాకు ఎవ్వరూ వద్దు అని మందలించారట. అయితే అప్పుడు ఆయన సరే అనేసి ఆయన భార్య దగ్గరికి వెళ్ళి, నేను మీకు సహాయం చేయను అమ్మ, మీరు నిండు గర్భిణీ కదా, ఇది మొయ్యలేకపోతున్నారు కదా అనేసి భార్యని అడిగారట అనంతాల్వారు భార్యని. ఆమె, అమ్మో నా భర్త చూస్తే కోప్పడతారు అంటే, అమ్మ మీరు ఇది తీసుకుని ఇంతవరకు రండి, అక్కడి నుంచి ఆయన మీకు కనిపించారు కదా అనంతాల్వారు గారు, ఇది పట్టుకెళ్ళి నేను దూరంలో పోసి వస్తాను అన్నారట. అప్పుడు ఆమె సరేనని అంగీకరించారట. అయితే అలాగా ఈ అనంతాల్వారు బావి తవ్వుతుంటే ఆ మట్టిని బుట్టలో ఎత్తుకుని ఆమె భార్య అలా కొంచెం దూరం నడిచి వచ్చాక అప్పుడు ఆ బాలుడు తీసుకువెళ్ళి దూరాన్ని వేస్తూ ఉన్నారట. అయితే ఈ అనంతాల్వారు ఏంటి నిండి గర్భిణి అయినా ఆయాసం లేకుండా చాలా త్వరగా వచ్చేస్తోందని అనుమానించి అనంతాల్వారు ముందు ఇలాగ దొంగ చాటున ఒక చాటు నుండి చూసారట ఏం జరుగుతుందో అని. అయితే ఈమె అనంతాల్వారి భార్య ఆ బుట్టలో మట్టిని పట్టుకుని వెళ్ళడం, ఆ బాలుడు తీసుకువెళ్ళి అది పరుగున వెళ్ళి వేరే చోట పడేయడం గమనించారట. వెంటనే కోపగించి, హాయ్ బడవ, నేను వద్దన్నా నువ్వు నాకు సహాయం చేస్తావా, నేను అన్నా నీకు భయం లేదా అనేసి భార్యుడి వెంట పరిగెట్టారట. వెంటనే బాలుడు పక్కపక్క నవ్వుతూ ఆ మాడ వీధుల్లో ఉత్తరం నుంచి దక్షిణానికి, మరలా దక్షిణం నుంచి ఉత్తరానికి అలా పరిగెడుతున్నారట. ఈ అనంతాల్వారు అసలే మట్టి తవ్వి అలిసిపోయి ఉన్నారు. వెంటనే కోపం వచ్చి ఆయన ఒక గుణపాన్ని విసిరారట అండి. ఆ గుణపము దేవాలయంలోకి పరిగెడుతున్న బాలుడు నుదుటికి తగిలిందట. వెంటనే బాలుడికి కొంచెం గాయమైంది. అయ్యాక మరునాడు ఈ అర్చకులు పూజ చేద్దామని దేవాలయం తెరిచేటప్పటికి స్వామివారి శుభకము కింద చిన్న గాయమయ్యి రక్తము కారుతోందట. అయ్యో అని అర్చకులు కంగారు పడి, ఏమిటి ఇది ఎవరి పని, స్వామివారికి ఇలాగ రక్తము కారుతోంది అంటే వెంటనే అనంతాల్వారి గారికి అర్థమైందట, నేను నిన్న బాలుని కొట్టాను అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు సహాయం చేయడానికి వచ్చారు, అయ్యో ఎంత తప్పు చేశానని మన్నించబడి వెంటనే అనంతాల్వారు కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొచ్చి అక్కడ గడ్డం దగ్గర అద్దారటండి. స్వామివారికి ఇప్పటికీ 18 తులాల పచ్చకర్పూరంతో నామాలు పెడతారటండి. ఈ నామాలు పెట్టిన తదంతరము ఆ చుబుకం దగ్గర కూడా పచ్చకర్పూరము అద్దుతారట. అది ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతుంది. ఆ స్వామివారు బాలుడి పైన విసిరిన గుణపం కూడా మన స్వామివారి ప్రధాన దేవాలయంలోకి అడుగు పెట్టే ముందు అక్కడ గోడ మీద ఆ గుణపం ఇప్పటికీ మనం వెళ్ళిన భక్తులు దర్శించవచ్చు. స్వామివారిని మనం దర్శించడానికి అడుగుపెట్టినప్పుడు శంఖనిధి, పద్మనిధి దాటిన తర్వాత ఉత్తరం వైపు గోడ మీద ఉంటుంది. ఇప్పటికీ సందర్శకులు ఆ అనంతాల్వారు గారు స్వామివారి మీద విసిరిన గుణపాన్ని మనము సందర్శించవచ్చు. అలా అనంతాల్వారు తన భార్య సమేతంగా తవ్విన ఆ చెరువులోని నీటిని ఉపయోగించి పెద్ద వనాన్ని, పుష్పవనాన్ని, తులసి వనాన్ని పెంచారటండి. ఇప్పటికీ ఆ వనంలో మాలలే తీసుకువచ్చి స్వామివారి సేవకి వినియోగిస్తూ ఉంటారు.
ఆ వనంలోని ఆ పువ్వులలోని మహాఫలాలు వృక్షాలు చాలా సంపద వృద్ధి చెందుతూ ఉండగా ఒకరోజు వెంకటేశ్వర స్వామి ఆ వనాన్ని గురించి తెలుసుకొని చాలా మంచి వనమట అని తన భార్య అయిన లక్ష్మీ సమేతంగా నా అర్ధరాత్రి పూట అమ్మవారితో ఆ వనంలో విహరించేవారట వెంకటేశ్వర స్వామి. అలా విహరిస్తూ పూసిన ప్రతి పువ్వు కొయ్యడం, అమ్మవారికి పెట్టడం, స్వామివారు అది చూసి మురిసిపోవడం, అలా ప్రతి పువ్వు కోసి స్వామివారికి పెట్టేవారట స్వామివారు. అలాగా తెల్లవారి సుప్రభాత సేవ మొదలయ్యే వరకు స్వామివారు అమ్మవారితో వనంలో విహరించేవారట. అలా ఒకరోజు అనంతాలవారు తెల్లవారుజామున లేచి స్వామివారి సేవకు పుష్పాలు సేకరించాలని వనంలోకి వెళ్తే వనం అంతా చిందర పొందరగా ప్రతి పుష్పము నేల మీద పడి ఉందట. అయ్యో ఏంటి వనాన్నంతా ఎవరు ఇలా చేశారు అనేసి చాలా బాధపడ్డారట అనంతాలవారు. అలా చాలా రోజులుగా అనంతాలవారు వనంలోకి వెళ్ళడం, పువ్వులన్నీ చిందరబొందరగా కోసేసి కింద పడి ఉండడం చూసి అమ్మో ఎవరో దొంగ ప్రవేశిస్తున్నాడు, ఎలాగైనా వాళ్ళని నేను పట్టుకోవాలి అనేసి అనంతాలవారు ఒకరోజు అర్ధరాత్రి అక్కడ కాపలా కాసి ఉన్నారట. ఆ టైంలో వెంకటేశ్వర స్వామి తన భార్య సమేతంగా ఎప్పట్లాగానే విహరించడానికి వచ్చారట వనంలోకి. అప్పుడు అనంతాలవారు ఆశ్చర్యపోయారట. ఇదేంటి ఇంత అందగాడు, ఇంత గొప్పవాడు, ఇంత రాజదర్పసంగా ఉన్న ఇతను ఇలా దొంగతనంగా పువ్వులు కోయడం ఏంటని నక్కి చూస్తున్నారట అనంతాలవారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రతి పుష్పం కోయడము, అమ్మవారికి అలంకరించడము ఇలా అని చూసి అమ్మ దొంగ అనేసి అనంతవారు గబుక్కన వెళ్ళి అతన్ని పట్టుకోపోయారట. అయితే స్వామి అంత త్వరగా చిక్కుతారండి భక్తులకు. వెంటనే స్వామి మాయమయ్యారట. అనంతాలవారు ఇతను మాయమయ్యాడు, సరే ఈ అమ్మాయి ఉంది కదా పట్టుకుందామని మహాలక్ష్మి అమ్మవారని తెలీదు ఆమెని ఒక గంధపు చెట్టుకి తన యొక్క భుజం మీద ఉన్న ఒక పంచెతో కట్టేసి ఉత్తరీయంతో అమ్మవారిని కట్టేసి ఆ అమ్మవారి పాదాల దగ్గరే కూర్చుని చూస్తా అతను ఎక్కడికి పారిపోతాడో నేనే చూస్తా, ఇక్కడికే వస్తాడు కదా, ఇంతకీ నువ్వెవరవమ్మా, నీ పేరేమిటమ్మా, ఇంతకీ అతను ఎవరు, అతను ఎక్కడ ఉంటాడు అనేసి అమ్మవారిని అడుగుతుంటే అమ్మవారు నవ్వుతూ అతను ఎక్కడ ఉంటాడని చెప్పను, అంత జగత్తు అంతా అతని నివాసమే, అతనికి ఎన్ని పేర్లని చెప్పను, ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నామంతో పిలుస్తారు అంటే అలాగా, అది చూద్దాము అని అనంతాలవారు అమ్మవారిని కట్టి అమ్మవారి పాదాల దగ్గరే ఆ రాత్రి అలా నిద్రపోయారట. ఎంత అదృష్టం అండి, సాక్షాత్ అమ్మవారిని పూలవనంలో బంధించి అమ్మవారి పాదాల వద్ద నిద్రించిన ఆ అనంతాలవారి జన్మ ధన్యము. అయితే మరునాడు ఉదయము సుప్రభాత సేవకి కోవెల తెరిచిన ప్రధాన అర్చకులకి అమ్మవారి స్వామివారి విగ్రహంలోని కాంతి విహీనంగా కనిపించి స్వామివారి వక్షస్థలంలో ఉండవలసిన బంగారు లక్ష్మి లేదని గమనించి అయ్యో అపచారం జరిగింది, లక్ష్మి అమ్మ కనిపించట్లేదు ఏమిటి అనేసి వాళ్ళలో వాళ్ళే తర్జన భర్జన చేసుకుంటే అయితే ఇది అనంతాలవారు వనంలో ఏదో జరిగి ఉంటుంది అని అందరూ అనంతాలవారు వనం దగ్గరికి వెళ్ళారట. అయితే అమ్మవారిని అక్కడ బంధించి పూలవనంలో అనంతాలవారు నేలపై పడుకుని ఉండడం గమనించి వెంటనే అర్చకులకి అర్థమైందట అక్కడ ఉన్న పరిస్థితి. అనంతవారు లే, నువ్వు ఎవరిని బంధించేవో తెలుసా, ఈ జగత్తుకి తండ్రి ఆయన సతీమణి మహాలక్ష్మి సాక్షాత్ అమ్మవారిని నీ వనంలో బంధించావు అనేసి అన్నారట. అనంతాలవారు వెంటనే మేల్కొని ఆమె తను బంధించింది లక్ష్మీ అమ్మవారిని గ్రహించి అమ్మ ఎంత తప్పు చేశానమ్మా, రాత్రంతా మిమ్మల్ని ఇలాగా ఈ గంధపు చెట్టుకి నా ఉత్తరీయంతో కట్టేసి మిమ్మల్ని ఇలా బంధించానా అనేసి బంధించమని అమ్మవారి పాదాల మీద పడి ఎంతో బాధపడి ఒక పెద్ద బుట్టని తీసుకొచ్చి తన వనములో ఉన్న అన్ని పుష్పాలని కోసి ఆ బుట్ట నిండా పరిచి దాని మీద అమ్మవారిని కూర్చోబెట్టి ఆ బుట్టని మొయ్యలేక బరువుగా దాన్ని తీసుకువెళ్ళి స్వామివారి ఆనంద నిలయంలో స్వామివారి పాదాల వద్ద అమ్మవారిని పెట్టారటండి. అమ్మవారిని అలాగ పూలను పరిచిన ఒక బుట్టలో పెట్టుకుని అమ్మవారిని తీసుకువస్తున్న అనంతాలవారిని చూసి వెంకటేశ్వర స్వామి మామా అని పిలిచారట. వెంటనే అనంతాలవారు భక్త పారవరిశ్యంతో స్వామి నేను అపచారం చేశాను, నన్ను మన్నించండి స్వామి అని కాళ్ళ మీద పడ్డారట. నిన్ను మన్నించడం ఏంటివయ్యా, నువ్వు సాక్షాత్తు నా భార్యని నీ కూతురుగా భావించి
నా వద్దకు అల్లుడి వద్దకు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చావు, నువ్వు సాక్షాత్తు నాకు మామవి, నా భార్య నీకు కూతురు అనేసి వెంకటేశ్వర స్వామి స్వయంగా దక్షిణ తాంబూలాలతో ఒక కొత్త బట్టలతో పట్టు వస్త్రాలతో అనంతాళ్వారిని సత్కరించి మామాని సంబోధించారటండి. అలా అనంతాళ్వారి జన్మ ధన్యమైందనమాట. ఆ అనంతాళ్వారు సమాధి ఇప్పటికీ స్వామివారికి తిరుమల పైన నైరుతి మార్గంలో నైరుతి దిశలో ఉంటుంది అనంతాళ్వారి సమాధి. ఇప్పటికి కూడా భక్తులు వెళ్ళి ఆయన సమాధిని దర్శించవచ్చు. ఆయన కూడా అనంతాళ్వారు కూడా సజీవులై స్వామివారి సేవలో పాల్గొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా ఎంతోమంది భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారిని ఎన్నో విధాల తమకి నచ్చిన రీతిలో ఎన్నో రకాలుగా స్వామివారిని అర్చించుకున్నారు. ఇవన్నీ తెలుసుకొని మనం స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల వెళితే ఈ కథలన్నీ గుర్తుకు వచ్చి వాళ్ళని గురించి మననం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుందని ఎన్నో పురాణాలలో వివరించబడిందండి. మనం ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఆ పుణ్యక్షేత్రాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని మనం సందర్శిస్తే ఇంకా చాలా చక్కటి అనుభూతి, దివ్యానుభూతి కలుగుతుంది ప్రతి భక్తునికి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.